హాయ్ అండి. ఈరోజు మనం నల్లేరుతో దోశ చేసుకుందాము. మాది దోశల పిండి అండి. దానిలో రాగి పిండి కూడా ఉంది. రాగి పిండి బ్యాటరు బాగా పొంగింది. ఇప్పుడు మనం నల్లేరుని తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకొని పీసులు తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని అందులో జీలకర్ర ఉప్పు వేసుకొని దోశల బ్యాటరు కొంచెం నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదండి, అవి కొంచెం పోసుకొని దోశల పిండి బ్యాటర్లో దోశలు వేసుకోవడానికి అనుకూలంగా చేసుకోవాలండి బ్యాటరు. ఇప్పుడు పెనానికి కొంచెం ఆయిల్ రాసి నీళ్లు చల్లుకొని దోశ వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవచ్చండి. ఇవి దోశలు మామూలు దోశల్లానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకి, మలబద్ధకానికి కూడా మంచి పని చేసిద్ది. బోన్ స్ట్రెంత్కి కూడా మంచిగా ఉంటుందండి ఈ దోశలు. మనం దోశలు, ఇడ్లీలు చేసుకున్నాము, పచ్చడి చేసుకున్నాము. ఒకసారి దోశలు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం